సభ ఉంది. బీసీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటిది, ఎన్నికల్లో పోటీ చేయటువంటి బీసీ నాయకులకు సంబంధించినటువంటి సభ ఉంది. సభా కార్యక్రమానికి చాలామంది విచ్చేస్తున్నారు. అలాగే తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఉండబోతున్నారు. ఇదేం చదువుతున్నాం, ఇది ఒక్కటే ఉంది. మా అధ్యక్షుల వారు ఇంకొక సభ పెట్టొచ్చని అనుకుంటున్నాం. అలాగే సుదర్శన్ గారు, ఆ తర్వాత శ్యామ్ గారు, మేము అందరం కూడా ఇవాళ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నాం. అంతకంటే ముందుగా నిన్న కీలకమైనటువంటి పరిణామం జరిగింది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్వహించి క్యాబినెట్లో ఏది గుట్టలకు గుళ్లకు రైతు బంధు కట్, బయట రైతు భరోసా కట్, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏది కారుకు 6,000. అంతే అంతే. కార్ అంటే మళ్ళీ అంబాసిడర్ కార్ అనుకునేది కాదు. కార్ అంటే 6 నెలలకు పంట కాలాన్ని కార్ అంటారు. వానాకాలం 6,000, యాసింగ్ 6,000 అంటే 2 పంటలకు కలిపి 12,000 రూపాయలని ప్రభుత్వం సాయం చేయబోతుంది. అలాగే భూమి లేనటువంటి వాళ్ళకు, ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకు ఏడాదికి 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇది ఎట్లుందంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో, అంటే ఆయన రైతు బంధు తర్వాత స్టార్ట్ చేసిండు, 10 సంవత్సరాలు కాదు 6 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు. అంటే ప్రతి ఎకరాకు ఫస్ట్ 4,000 రూపాయలు ఇచ్చేది, తర్వాత 5,000 రూపాయలు ఇచ్చిండు. అయితే ఏడాదికి 10,000 రూపాయలు రైతు బంధు రూపంలో వాళ్ళు వేసేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో 12,000 రూపాయలు ఇస్తామనేది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 15 అన్నారు మేనిఫెస్టోలో. సో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 రూపాయలు, ఎకరాకు 15,000, 7,500 రూపాయలు ప్రతి సీజన్కు. సో ప్రతి సీజన్కి 7,500 అంటే 2 సీజన్లలో కలిపి ఎకరాకు 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దాన్ని 5,000కు 1,000 రూపాయలు పెంచుతూ 6,000గా చేసిర్రు. సో భవిష్యత్తులో గవర్నమెంట్ దిగిపోయే నాటికి, ఒకవేళ ఎన్నికలు వచ్చే నాటికి ఉంటే అది 15,000 చేయడానికి అవకాశం ఉన్నది. మొత్తానికి రైతు భరోసాని ఇందిరా ఆత్మీయ రైతు భరోసా కోసం కాదు పెట్టింది, 12,000 రూపాయలు, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చేది ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం పథకాన్ని ప్రారంభించారు. అలాగే ఇటు 12,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఏడాదికి ఇవ్వడానికి నిర్ణయం చేశారు. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన దానికంటే 1,000 అదనంగా కల్పిస్తూ ఉంది. అయితే మనం సరిగ్గా ఎన్నికల ప్రచారం 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఒక ప్రచారం జరిగింది. ఏది, కేసీఆర్ గారు వెళ్ళిపోతే రైతు భరోసా, రైతు బంధు పైసలు రావు, వడ్లు కొనరు, బోనస్ ఇయ్యరు, పెన్షన్ లాగిపోతాయి, జీతాలు రావనేటువంటి ఒక మాట పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వచ్చారు. కానీ ఏం జరిగింది, వాళ్ళ ఏడాదిలోనే రైతు భరోసా డబ్బులు మళ్ళా వ్యవసాయ కూలీలు, గతంలో కేసీఆర్ గారు వ్యవసాయ కూలీలు పట్టదారి వాడు ఉంటే వానికి ఇస్తామా అని కరాఖండిగా అసెంబ్లీలో చెప్పిండు. కానీ ఇవాళ వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయబోతా ఉంది. అలాగే రైతు భరోసా 12,000, ఇవిగాక వడ్లకు, సన్న వడ్లు పండించినటువంటి వాళ్లకు ఏది భరోసా, ఏది ఒక బస్తాకి 500 రూపాయల బోనస్, ఒక బస్తా క్వింటాలకు, అదే ఒక క్వింటాకి 500 రూపాయల బోనసు, రుణమాఫీ. ఇది రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం. ఇక రెండోది చూసుకోవాలా, ఇప్పుడు మా అధ్యక్షుల వారు ఇప్పుడు ఒప్పుకోడు ఇవన్నీ మాట్లాడుతుంటే, ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుని కాబట్టి నువ్వు ఇవన్నీ చెప్తా ఉంటావని చెప్తాడు. కానీ చెప్పుకోవాలి, ఇటువంటి వాళ్ళకి చెప్పుకున్నప్పుడే మాకు మంచి జరుగుతుంది. మహిళలకు సంబంధించి ఇంట్లో ఒకప్పుడు కరెంటు బిల్లు కడదామంటే ఇంట్లో ఆయన ఉన్న 200 ఎత్తుకపోయినా 300 ఎత్తుకపోయినా పరిస్థితి ఉండే, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ. అలిగి అవ్వగారింటికి పోతా అన్నా కూడా బస్సు ఫ్రీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, మహిళా సంఘాలకు ఏది వడ్డీలు మాఫీ, మళ్ళా కొత్త రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమం. ఈ ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా వాళ్ళని ఆదుకోవాలనేది ఒక అంశం. ఇది మహిళలకు. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటిది 1 తారీఖు నాడు టెన్షన్గా జీతాలు. ఓకే, ఆ తర్వాత ఏది బకాయిలు, డిఏ బకాయిలు 1-2 బకాయిలు విడుదల చేయడం. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ వ్యవహారాలు, సమస్యలు 317 జీవోను సరిదిద్దడం. ఆ తర్వాత ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్, ఇవి ఉద్యోగస్తులకు ఇచ్చినాయి. నిరుద్యోగులకు ఇవాళ 1000 ఉద్యోగాలు భర్తీ చేసి నోటిఫికేషన్లు వేసి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. ఇంకేం చేయాలి చెప్పు. ఇంకా ఇంకొకటి మర్చిపోయినా కీలకమైన ఒక 2 ఉద్యోగాలు 50,000 పైన భర్తీ. రెండోది ఏంటంటే కీలకమైనది, దరిద్రం రాష్ట్రాన్ని పట్టినటువంటి ధరణి అనేది
భరోసా ఇది ధరణిని మస్ట్ చేసి పరిశీలి భూమాతను తీసుకొచ్చారు భూభారతిని తీసుకొచ్చారు. సో అత్యంత కీలకమైనది. మరి సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గడిచినటువంటి ఏడాది కాలంలో కీలకమైనటువంటి సంస్కరణల దిశగానే అడుగులు వేసి ఏ రంగానికి చేయలేదో చెప్పు. పారిశ్రామిక రంగం లేదు, ప్రైవేట్ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన లేదు ఈ రోజు వరకు కూడా. సో వివిధ పట్టణాలకు ఇచ్చినటువంటి హామీలు, ఇప్పుడు ఉదాహరణ వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాలకు ఇచ్చిన హామీలు ఇంకా దసరాల రూపంలో ఉన్నాయి, ఇంకా పనులు మొదలు కాలేదు. గతంలో కేసీఆర్ లాగా త్వరలో అని చెప్పము, పనే చేస్తాం, త్వరలో జరిగిపోతుంది, త్వరలో అని రేపే సాయంత్రం కల్లా జీవో ఇవ్వయా అని చెప్తుండే, జీవో లేకుండే మనం లేకుండే. అప్పుడేమో సప్పట్లు కొడితే ఇప్పుడేమో ఒకటొకటి పని చేసుకుంటూ వస్తే కేసీఆర్ చేసినటువంటి అప్పులకే నెలకు 6,500 కోట్ల అప్పు కట్టుకుంటూ వస్తూ ఉంటే ఇంకా మీకు కనికరం లేకపోతే ఏందన్నట్టు. అంటే ఇంకా మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలలో ఇప్పుడు 6 గ్యారెంటీల అమలు ఏదైతే ఉన్నదో 6 గ్యారెంటీల అమలులో సరే ఒక 50% రీచ్ కాగలిగారు. సో ఇంకా 50% మీరు మనం రీచ్ కావాల్సిన ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి అప్పులకు ఇప్పుడు FRBM పరిధిని కంప్లీట్ చేసి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే పరిస్థితి ఉండే. ఇవాళ కొద్దిగా వీటన్నిటిని క్లియర్ చేసుకుంటూ వస్తూ ఇవాళ FRBMలో 30,000 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి కలిగింది. అంటే కొంత తీర్చుకుంటూ రావడం ద్వారా ఆర్థిక వనరులు పెరుగుతాయి, అలాగే రాష్ట్రంలో ఆదాయం కూడా పెరిగినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తాం చేయనని చెప్తలేం కదా. ఇప్పుడు రైతులకు మనం రైతు భరోసా ప్రకటించినాం, ఇప్పటి వరకు కౌలు రైతుల సంగతి ఏంటంటే మనం చెప్పలేకపోయినాం. మేనిఫెస్టోలో కౌలు రైతులకి అసలు రైతులకి అని చెప్పినాం ఉదాహరణకు, అది చేయలేకపోయారు. తర్వాత 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా నీకు పూర్తిగా సరే 70 to 75% రీచ్ అయ్యారు. రుణమాఫీ విషయంలో ఇంకా మనకు 100% గ్రౌండ్ రీచ్ కాలేదు. సరే ఉచిత విద్యుత్ అనేది వాళ్ళు కంటిన్యూ ఇచ్చినటువంటి. ఇప్పుడు నిన్న మొన్న మీరు చూసిర్రు బ్యాంకర్లే పాస్బుక్లు పెట్టుకోకుండా ఎలాంటి 13,000 కోట్ల రూపాయలు బ్యాంకర్లు గోల్మాల్ చేసి. మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, అది రాసిన వార్త కానీ వార్త తప్పు, అది ఇప్పుడు చెప్తున్నాను నేను. అంటే సరే వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు ఇచ్చిర్రా అయ్యలేదా, ఎంక్వైరీ జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నది. 13,000 కోట్ల రూపాయలు బ్యాంకర్లు అందులో గోల్మాల్ చేసిన అనేది పూరా శుద్ధ అబద్ధం. ఎందుకు చెప్తున్నా ఈ మాట నేనంటే, సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ లెక్క ఎంత ఫస్ట్? 8,000 కోట్లు చేసిన రుణమాఫీ, 20,000 కోట్లు చేసినాం. 20,000 కోట్ల రుణమాఫీలో నీకు 13,000 కోట్ల రూపాయలు ఫేక్ అని చెప్తున్నాం కదా మనం. ఇప్పుడు వార్త యొక్క సారాంశం, గతంలో నీకు 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి రుణమాఫీ, 2014లో టీఆర్ఎస్ చేసిన రుణమాఫీ, 2023 ఎన్నికల టైంలో కేసీఆర్ చేసిన రుణమాఫీ, 8,000 ఎకరాలు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 8,000 ఎకరాలు 13,000 కోట్లు అనేది. సో అప్పట్లో మనకు ఎట్లుండే క్రాప్లో రైతులకు సంబంధించిన క్రాప్లోను ఒక ఎకరాకు 20,000 25,000 ఇస్తుండే, 20,000 మించి ఇవ్వకపోతుండే. అది ఇప్పుడు 1,00,000కి పెరిగింది ఒక ఎకరాకు, ఇది క్రాప్లో ఇచ్చేటువంటి సిచ్యువేషన్. సో 13,000 కోట్ల రూపాయలు బ్యాంకర్లు ఫేక్ చేసిన అబద్ధం అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, కేసీఆర్ లాస్ట్ టైం గవర్నమెంట్లో రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు చాలా క్లారిటీగా ఏం చెప్పారంటే 1B తీసుకుని మీరు లోన్ ఇవ్వండి. సో బ్యాంకులకు సంబంధించిన రైతులకు సంబంధించిన పాస్బుక్లు బ్యాంకర్ల దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్పినప్పుడే 1B ద్వారానే బ్యాంకర్లు లోన్లు ఇచ్చినాయి. ఏ రైతు దగ్గర వెళ్ళి పాస్బుక్స్ పెట్టుకోలేదు. ఇప్పుడు నేను కూడా క్రాప్ లోన్ తీసుకున్నా, 2 సార్లు నాకు రుణమాఫీ జరిగింది. నా పాస్బుక్ లేదు బ్యాంక్ దగ్గర, నాదే లేదు. ఉదాహరణకు నాదంటే నా ఫ్రీకి ఇచ్చినట్టు. ఇప్పుడు రుణమాఫీ అయిందా కాలేదా? కాలే. ఇప్పుడు నీకు కాలేదు. ఎంత ఉంది నీ అప్పు? 2,30,000. 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పాను కదా. 30,000 కట్టినా కూడా మాఫీ చేయలేదు. కొంతమంది కాలేదు. ఇంకా అట్లా వాళ్ళు ఏం చేశారంటే రేషన్ కార్డు ప్రాతిపదిక అని తీసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా రేషన్ కార్డు ప్రాతిపదిక తీసుకొని ఒకటే రేషన్ కార్డు మీద ఉదాహరణకు నా వైఫ్కు 1,00,000 ఉన్నది, నాకు 1,30,000 ఉన్నది అనుకో, 2,30,000 అవుతుంది కదా. మీకు రేషన్ కార్డు ఒకటే కదా, కాబట్టి 2,30,000 పైన ఉన్నది కదా. మేము 2 లక్షల రుణమాఫీ చెప్పినాం కాబట్టి మేము చేయట్లేదు అని చెప్పేసి క్లారిటీగా చెప్తున్నారు వాళ్ళు. సో నేనేమనుకుంటున్నా, నాది 1,30,000 కదా, ఆయన 1,00,000 కదా. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము నానా కష్టాలు పడి నానా ఇబ్బందులు పడి కొంత కడుపు మార్చుకొని 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతుల ఖాతాల్లో ఏసీ, అది రాష్ట్ర ప్రభుత్వం కడుపుకు తిన్నది కాదు, రేవంత్ రెడ్డి గారేమో మింగిందిగా. రైతుల ఖాతాలో ఉన్న పైసలు ఉన్నట్టేస్తే గతంలో కేసీఆర్ గారు చేస్తా రుణమాఫీ చేస్తా అని 5 ఏళ్ళు నానబెడితే కూడా మీరు సపోర్ట్ చేయలే. ఇప్పుడు మేము తెచ్చి టంచన్గా రైతుల ఖాతాల్లో వేస్తే ఇంకా జర్రంత వేస్తే అయిపోవు కదా అనేటువంటి ఏడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రైతును కూడా మేము బాధ పెట్టడానికి లేము. రైతుల కళ్ళల్లో ఆనందం కోసమే ఇన్ని రకాల రైతులు ఇవాళ మీరు చెప్తా ఉన్నారు. దాదాపు రైతుల దగ్గర
ఒక బస్తాకు 500 రూపాయల బోనస్. బస్తా కాదు క్వింటాల్. ఒక క్వింటాకు బస్తాను క్వింటా అనుకుంటే ఒక క్వింటాకి 500 రూపాయల సన్నోడ్లకు బోనస్. ఒక ఎకరంలో దాదాపు ఒక 25 క్వింటాల్ అయితే 20 క్వింటాల్ వేసుకో 10,000 రూపాయల బోనస్. అవును. ఒక 5 ఎకరాలు ఉన్నాయి నాకు 50,000 రూపాయల బోనస్. 10 ఎకరాలు ఉన్నాయి నాకు 1,00,000 రూపాయల బోనస్ వచ్చాయి. మరి ఈ రకంగా సన్న వడ్లు అత్యధికంగా పండించినటువంటి రాష్ట్రంలో మరో రూపంలో రైతుల కాడికి డబ్బు చేరితే దాని గురించి చెప్పారు మీరు. ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా అంటాం మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రంలో పండించే సన్నాల సంఖ్య ఎంత, దొడ్డు వడ్ల సంఖ్య ఎంత? సన్నాలే ఎక్కువ పండి ఈసారి. అరే అట్లా కాదు లెక్క. మీరు మరీ కండ వేసుకొని మాట్లాడదు. ఇది క్యూ న్యూస్, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడితే ఎట్లా ఇది? చెప్పు. ఈ రాష్ట్రంలో దొడ్డు వడ్లు సన్న వడ్లు లెక్కలు తీసినప్పుడు నీకు 50% ఆర్ 40% సన్నాలు పండుతావు. సో మిగతా దొడ్డు వడ్లు కదా. ఎన్నికల మేనిఫెస్టోలో మేము దొడ్డు వడ్లకి ఏమని చెప్పిందా కాంగ్రెస్ పార్టీ? సరే అయితే మొదటి దఫాగా సన్న వడ్లకి అన్ని వడ్లకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే విషయం రైతులకు ఎందుకు చెప్తా ఉన్నాం సన్న వడ్ల విషయం అంటే రేషన్ షాపుల్లో కూడా సన్న బియ్యమే ప్రజలకు తినిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పంటను ప్రోత్సహిస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము. నువ్వు కాంగ్రెస్ నాయకులు అయిపోయినావా? నువ్వు అట్లా అయిపోతావా? నువ్వు అట్లా కూర్చోరా అని కాదు. కాకపోతే రైతులకి ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలను ఫుల్ఫిల్ చేయడానికి ఒకటి వాస్తవం ఏంటంటే గడిచినటువంటి ఏడాది కాలంలో సరే అవునన్నా కాదన్నా అన్ని వ్యవస్థలలో గతంలో జరిగినటువంటి లోపాలను సరిదిద్దేటువంటి క్రమంలోనే ఈ మంత్రి మండలి కావచ్చు, సరే అసెంబ్లీలు కావచ్చు, ఈ వ్యవస్థలన్నీ కూడా గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నది ఏడాది కాలం అంతా కూడా. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు. లైక్ చేయండి.